చెప్పండి. జగనన్న జైలు బాట ఉమ్, కొత్త కార్యక్రమం. జగనన్న జైలు బాట ఉమ్, కార్యక్రమం దాదాపుగా కేబినెట్ లో ఉన్న జగన్మోహన్ రెడ్డి కేబినెట్ లో ఉన్న ప్రతి మంత్రి ఒక్కొక్క స్కామ్ లో ఇరుక్కుని పోయి ఈ రోజు అధికారం పోవడంతో కుడితిల బదులు ఎలుకలు మారి కుట్టుకుంటున్నారు. ఉమ్, విడుదల రజని ఒక స్టోన్ క్రషర్ యజమాని బెదిరించినటువంటి కేసు, ఉమ్, పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి మా చిత్తూరు జిల్లా, ఉమ్, ఇంకా ఆయన ఈ రంగం ఆ రంగం అని కాకుండా ప్రతి సెక్టార్ లోనూ వాళ్ళ కొడుకు మిథున్ రెడ్డి ఆల్రెడీ యాంటిసిపేటరీ బెయిల్ వేసుకున్నాడు లిక్కర్ స్కామ్ లో. ఉమ్, రోజా ఆడుదాం ఆంధ్రాలో ఆమె, ఉమ్, పేర్ని నాని బియ్యం కుంభకోణం. ఉం? ఇలా చెప్పుకుంటూ పోతే ఈ లిస్ట్ కేబినెట్ మొత్తం కేబినెట్ జగన్మోహన్ రెడ్డి కేబినెటే అవినీతిలో కూరుకుపోయింది. ఇప్పుడు తాజాగా కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఉమ్, ఆల్రెడీ గతంలో ఆయన పైన ఉన్నటువంటి కేసులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి యొక్క సంతకాన్ని ఫోర్జరీ చేశారని, అదేవిధంగా కోర్టులో ఉన్న డాక్యుమెంట్స్ కూడా దొంగతనం చేశాడని చెప్పి కేసు ఒకటి నడుస్తోంది. ఉమ్, ఉమ్, సిలికాని దోచుకున్నటువంటి వ్యక్తి, సిలికా మాఫియాకి పెద్ద కాకాని గోవర్ధన్ రెడ్డి అని అప్పట్లోనే గట్టిగా చెప్పాం. ఈ ఆధారాలతో కూడా చెప్పాం. ఈ రోజు మేము ఆ రోజు ఏమైతే చెప్పామో ప్రకృతి సంపద దోచుకున్న కేసులో ఈ రోజు ఎఫ్ఐఆర్ నమోదైంది. ఉమ్, ఏం సందేహం లేదు, ఊచలు లెక్క పెడతారు, సందేహమే లేదు దాంట్లో. ఉమ్, నెల్లూరు జిల్లాని ఇసుక మాఫియాకి పెద్ద ఆయన కాకాని గోవర్ధన్ రెడ్డి. మొత్తం నెల్లూరు జిల్లా ఇసుక మొత్తం, పెన్నా నది ఇసుక మొత్తం గుట్కాయ స్వాహా చేసినటువంటి పెద్ద మనిషి కాకాని గోవర్ధన్ రెడ్డి. ఆయన ఇంకో మాట్లాడితే ఉంటే తెలుగు, ఆయన మాట్లాడితే ఎట్టుంటుందంటే శ్రీపరవస్తు చెన్నై సూర్యు మాదిరిగా, ఉమ్, కవి సార్వభౌములు శ్రీనాథుడు మాదిరిగా చేతులు సెటైర్లు వేయటము ఇవన్నీ చూసాం. ఉమ్, ఇప్పుడు వీటికి ఏం సమాధానం చెప్తారో చూడాలి ఆయన. ఒకటా రెండా ఇలా అవినీతి తువ్వే కొద్దికి గుట్టలుగా పుట్టలుగా కట్టలుగా బయట వస్తుంది. ఉమ్, ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి గారి పాపాలు ఒకటి కాదు, అటవీ భూములు దోచుకోవటం. ఉం? ఉమ్, ఇప్పుడు గ్రానైట్ అక్రమ క్వారీలలో రుస్తుం గ్రానైట్స్ అనేటువంటి మైన్స్ అనేటువంటి సంస్థకి అవును. ఇచ్చినటువంటి పర్మిషన్ అయిపోయినప్పటికీ కూడా ఎక్స్పైరీ అయినటువంటి లైసెన్స్ ని అడ్డం పెట్టుకుని 250 కోట్ల రూపాయల పైచీలకు ప్రజా సంపదను దోచుకున్నాడు. ఉమ్, అటువంటి ఇల్లీగల్ మైన్స్, పర్మిషన్ లేని మైన్స్ చిత్తూరు జిల్లాలో కూడా పెద్దిరెడ్డి ఆధ్వర్యంలో గత 5 ఏళ్ళు విపరీతంగా నడిచింది. ఉమ్, ఒక్కొక్కటి కాదు సార్, ఇప్పుడు సింపుల్ గా కనిపిస్తారు కానీ మైన్స్ ని కానీ, క్వారీస్ ని కానీ, శాండ్ ని కానీ ఎలా దోచుకోవాలి అనే అంశం పైన వీళ్ళు పిహెచ్డి చేసినారు. ఉమ్, ప్రజా సంపద అప్పట్లో వాళ్ళు ఏం చెప్పారంటే మేము బట్టలు నొక్కినాం, పేదవాళ్ళకి అదేది బియ్యం ఇచ్చినాం, కందిపప్పు ఇచ్చినాం, చక్కెర ఇచ్చినాం, ఇవన్నీ ఇట్లా పిచ్చుకలకి నూకలు చల్లినట్టు ప్రజలకి చల్లేసి 100,000 కోట్ల రూపాయల ప్రజా సంపద